హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. మంచి కథలు వినాలనుకుంటే తప్పనిసరిగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను మీకు చదివి వినిపించే కథ చందమామ కథల్లోని కాంచన గంగ. హిమాలయ పర్వతాలలో ఒక పెద్ద లోయ ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. ఆ కొండల మీద వర్షం కురిసినప్పుడు వాటి శిఖరాల నుండి చాలా ఏరులు పారుతాయి. కానీ ఒక్కటే లోయలోకి పారదు. అయినప్పటికీ ఏటా వానలు సమృద్ధిగా కురవటం వల్ల ఆ లోయలో గోధుమలు, ద్రాక్షలు, మేలుజాతి పళ్ళు విరగ పండుతాయి. అందుకనే ఆ లోయకు బంగారు లోయ అని పేరు. ఆ లోయకు పడమటక ఒక ఎత్తైన పర్వత శిఖరం ఉన్నది. దాని మీద నుండి ఒక నది అవతల వైపుకు ప్రవహిస్తుంది. సాయంకాలపు నీరెండలో అది బంగారం లాగా మెరుస్తుంది. అందుచేత అందరూ ఆ నదిని కాంచనగంగ అని పిలుస్తారు. ఈ బంగారు లోయ ముగ్గురు అన్నదమ్ములది. పెద్దవాడు సుందుడు, రెండోవాడి పేరు ఉపసుందుడు, మూడోవాడు నందుడు. అన్నల కన్నా నందుడు చాలా చిన్నవాడు. పెద్దవాళ్ళిద్దరూ పరమ దుర్మార్గులు. వాళ్ళు తమ విషయం తప్ప మరేమీ ఆలోచించేవాళ్ళు కారు. తమ కింద పనిచేసే రైతులను, కూలీలను క్రూరంగా హింసించి వారి రక్తం పిండేవారు. అందుచేత వారినందరూ రాక్షస సోదరులు అని పిలిచేవాళ్ళు. తమ తమ్ముడైన నందుణ్ణే వాళ్ళు ఎంతో హింస పెట్టేవాళ్ళు. నందుడు చాలా మంచివాడు, అమాయకుడు. అన్నలు పెట్టిన బాధలన్నీ పడి వాళ్లకు అడ్డమైన చాకిరీ చేసేవాడు. వాళ్లకు వంట చేసి పెట్టటము, నీళ్లు తోడటము అంతా నందుడు పనే. ఎప్పుడైనా తిండి లేక వచ్చిన బీదవాడికింత రొట్టె తుంపు పెడితే సుందోపసుందులు నందుణ్ణి కొట్టి తిండి లేకుండా పడుకోబెట్టేవారు. వాళ్ళు అటువంటి పిసినగొట్టు వాళ్ళు. నందుడికి భూతదయ జాస్తిగానే ఉండేది. కానీ అన్నలకు భయపడి వాళ్ళు ఇంట్లో లేని వేళ తలుపులేసుకుని వంటింట్లో కూర్చునేవాడు. అన్నలు తప్ప ఎవరు తలుపు తట్టినా తీసేవాడు కాడు. ఒకరోజు గాలివాన తీవ్రంగా ఉన్నది. సుందోపసుందులు బయటకు వెళ్లారు. నందుడు వంటింట్లో అన్నల కోసం రొట్టెలు చేస్తున్నాడు. ఇంతలో బయట తలుపు మీద పెద్ద చప్పుడయింది. తన అన్నలు కూడా తలుపు అంత గట్టిగా తట్టరు. నందుడు భయపడుతూ వెళ్ళి తలుపు తీయకుండానే ఎవరు అని అడిగాడు. తలుపు తీయి అని పెద్ద బొంగురు గొంతు మేఘంలాగా గర్జించింది. నందుడు తలుపు తీశాడు. ఒక్కసారిగా ఇంట్లోనికి తుఫాను ప్రవేశించినట్టయింది. ఒక లావుపాటి పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన ఒంటి మీద గొడ్డ బుట్టలాగా ఇంటి కప్పు ఎత్తు లేచింది. మనిషి నల్లగా మేఘం మాదిరిగా ఉన్నాడు. మంచి వాసన కొడుతున్నదే, రొట్టెలు కాలుస్తున్నావా? ఏది నాకొకటి పెట్టు అంటూ ఆ పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన అడుగుపెట్టిన చోటనల్లా నీళ్లు మడుగులు కడుతున్నాయి. అయ్యా, మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని లోపలికి రానిచ్చినందుకు నన్ను మా అన్నలు చంపేస్తారు. వాళ్ళు వచ్చే వేళ అయింది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని బతిమాలాడు నందుడు. ఆయన బిగ్గరగా నవ్వి, నేను రాకుండా మీ అన్నలకెట్లా జరుగుతుంది? ఏది, ఒక రొట్టె తినిపోతాను అన్నాడు పెద్ద మనిషి. స్వామి, నేను మీకు రొట్టె పెడితే అది నేనే తిన్నానని మా అన్నలు నన్ను చంపేస్తారు. సరిగా ముగ్గురికి 3 రొట్టెలే చేస్తున్నాను అన్నాడు నందుడు. నేను మీకు ఎంత ఉపకారం చేస్తున్నానో, నాకు ఒక్క రొట్టె పెడితే అరిగిపోతారా? ఆకలయ్య వచ్చిన వాణ్ణి వెళ్ళగొట్టడం ధర్మమా అన్నాడు పెద్ద మనిషి. ఆయన చెప్పిన మాట అబద్ధం కాదు. ఎందుచేతనంటే ఆయన వరుణదేవుడు. ఆయన వర్షించబట్టే ఆ లోయలో పంటలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయన దయ వల్లనే ఈ అన్నదమ్ములంత భాగ్యవంతులైనారు. అయితే ఈ సంగతి నందుడికి తెలియదు. వాడికి ఆ పెద్ద మనిషిని చూస్తే జాలి వేసింది. వానకు తడిసి ఆకలిగొని ఉన్నవాడికి ఒక్క రొట్టె ఇస్తే ఎంతలో తరిగేదేమిటి అనుకున్నాడు. అయ్యా, నా వంతు రొట్టె తీసుకోండి అన్నాడు నందుడు. మరి నీకో అన్నాడు వరుణదేవుడు. నాకు లేకపోతే పర్వాలేదులండి, పస్తు పడుకోవటం నాకు అలవాటే అన్నాడు నందుడు. వరుణదేవుడు నందుడిచ్చిన రొట్టె తింటూ, చాలా బాగుంది. వరుణయ్య వచ్చి రొట్టె తినిపోయినాడని మీ అన్నలతో చెప్పు, వారు నిన్నేమీ అనరులే అని వచ్చిన దారే పట్టి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్దిసేపటికి సుందోపసుందులు తిరిగి వచ్చారు. భోజనం పెట్టమని అడిగారు. పళ్ళెంలో 2 రొట్టెలు కనిపించాయి. మూడోది ఏదని అడిగారు.
ఎవరో వరుణయ్యట వచ్చి తినిపోయినాడు, ఆ మాట మీతో చెప్పమన్నాడు అన్నాడు నందుడు భయపడుతూ. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వరుణయ్యకేమధికారం ఉంది? అసలు ఈ లోయలో కాలు పెట్టడానికి ఈ బిచ్చగాళ్ళకి ఏ అధికారం ఉంది? అన్నాడు సుందుడు ఇల్లెగిరేలా అరుస్తూ. వరుణయ్య లేదు, వాగయ్య లేదు. నువ్వే రొట్టె తినేసి ఎవరి మీదో పెట్టి మా రొట్టెల్లో భాగం కోసం చూస్తున్నావు. అనుభవించు. నీకీ పూటకి తిండి లేదు, పో వెళ్ళి పడుకో అని ఉపసుందుడు తమ్ముణ్ణి కొట్టాడు. కడుపులో మాడుతూ నందుడు వెళ్ళి డొక్కలో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాడు. అంతే. ఆ లోయలో మరి వర్షం చుక్క పడనే లేదు. వర్షాలు పడక వాగులు లేకపోతే ఏమవుతుంది? బంగారు లోయ అని పేరుకెక్కిన ఆ లోయ యావత్తు మరుసటి ఏడు బీడు వేసిపోయింది. ఎక్కడి పళ్ళ చెట్లు అక్కడ మాడిపోయాయి. ద్రాక్ష తోటలన్నీ ఎండిపోయాయి. ఆఖరికి పచ్చగడ్డి కూడా మాయమైంది. మరో ఏడు తిరిగింది. ఎక్కడ చూసినా ఎర్రమట్టి ఇసుక తయారయింది. లోయ చుట్టూతా ఉన్న కొండలన్నీ బోడికొండలైపోయినాయి. సుందోపసుందులు ఇక ఏ రైతుల్ని పీడిస్తారో, ఏమి తింటారు, ఏమి డబ్బు కూడబెడతారు? దాచి ఉంచిన డబ్బంతా ఖర్చయిపోయింది. వెండి బంగారం అంతా ఖర్చయిపోయింది. ఒక్క బంగారు పాత్ర మిగిలింది. దాన్ని కూడా కరిగించి అమ్మటానికి సుందోపసుందులు సిద్ధమైనారు. ఆ పాత్ర నందుడిది. దాన్ని కరిగించవద్దని, అది తనకు వండనిమ్మని నందుడు వేడుకున్నాడు. కాని సుందోపసుందులు వినలేదు. దాన్ని ఒక ఇనప బొచ్చెలో వేసి నిప్పు మీద పెట్టి వాళ్ళిద్దరూ బయటికి వెళ్లారు. నందుడికి తన సర్వస్వము పోయినట్టనిపించింది. అతను విచారంగా కిటికీ దగ్గర నిలబడి సాయంకాలపు నీరెండలో నిగనిగలాడే కాంచనగంగ కేసి చూస్తూ అందులో ఉన్న నీరంతా బంగారం అయిపోకూడదు అని అనుకున్నాడు. ఎందుకైపోవాలి అని ఎవరో అన్నట్టు నందుడి చెవులకు వినిపించింది. నందుడు ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. పొయ్యి మీద ఎనపబొచ్చె తప్ప ఇంకేమీ కనిపించలేదు. వేడిగా ఉంది, నన్ను బయట వెయ్యి అన్నదొక కీచు గొంతు. ఆ గొంతు ఎనపబొచ్చులో నుంచే వచ్చినట్టుగా తోచింది నందుడికి. అతడు చప్పున వెళ్ళి అందులోకి చూశాడు. బంగారు పాత్ర అంతా కరిగిపోయింది. కాని ఎనపబొచ్చులో ఉన్న ద్రావకంలో తన ముఖానికి బదులు మరొక ముఖం కనిపించింది. దానికి తెల్లటి మీసాలు, గడ్డము ఉన్నాయి. చిన్న చిన్న కళ్ళున్నాయి. వేడిగా ఉంది, నన్ను బయట వెయ్యి అన్నదా ముఖం మళ్ళీ నందుని చూసి. నందుడు ముందు వెనక ఆలోచించకుండా ఆ బొచ్చె పైకి తీసి దానిలో ద్రావకాన్ని క్రిందికి వంపేశాడు. బంగారానికి బదులు ఒక మరుగుజ్జు ముసలాడు బయటకు వచ్చి నందుడు మోకాలు ఎత్తున నిలబడ్డాడు. ఆ ముసలాడు జుట్టు, ఒళ్ళు, చొక్కా కూడా బంగారు రంగులోనే ఉన్నాయి. అయ్య బాబోయ్ అన్నాడు నందుడు. నన్నెరుగుతువా నందుడు? నేనే కాంచనగంగకు రాజును అన్నాడు మరుగుజ్జు. నందుడు తెల్లబోయి చూడసాగాడు. నీ సంగతి అంతా చూస్తూనే ఉన్నాను. నువ్వు చాలా బుద్ధిమంతుడివి. అందుకని నీకో రహస్యం చెబుతాను విను. ఆ కాంచనగంగ మీద ఉన్న శిఖరం చూసావా? దాని మీదకి ఎక్కి ఆ నదిలో ఎవరైతే 3 బొట్లు పవిత్ర తీర్థం వేస్తారో వాడికి ఆ నది బంగారం అవుతుంది. ఇతరులకది నీరుగానే ఉంటుంది. మరో సంగతి, ఎవడైనా ఆ నదిలో అపవిత్రమైన నీరు పోశాడా వాడు కాస్త నల్లరాయి అయిపోతాడు. తెలిసిందా? జ్ఞాపకం ఉంచుకో అంటూ ఆ మరుగుజ్జు నందుడు జవాబు చెప్పే లోపుగా మంటల్లోకి దూకి మాయమైనాడు. సుందోపసుందులు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారు పాత్ర లేదు. నందుడే దాన్ని దాచాడని వాణ్ణిద్దరూ కలిసి చచ్చేటట్టు కొట్టారు. దెబ్బలు పడలేక నందుడు మరుగుజ్జును గురించి అతను చెప్పిన విషయాలు అన్నలకు చెప్పేశాడు. సుందోపసుందులు మొదట వాడి మాటలు నమ్మలేదు గాని ఎన్ని కొట్టినా వాడు అదే చెప్పటం వల్ల నిజం కావచ్చుననుకున్నారు. నందుడు చెప్పిన మాటల్లో వాళ్ళకి ఎప్పుడైతే గురి కుదిరిందో వెంటనే కాంచనగంగను తన కోసం బంగారం చేసుకోవాలనే కోరిక కూడా ఇద్దరికీ ఒక్కసారే కలిగింది. అది ఎవరో ఒకరికే బంగారం అవుతుంది. అందుచేత సుందోపసుందులకు నువ్వా నేనా అని తగువు వచ్చింది. ఇద్దరు కాట్ల కుక్కల్లాగా పొట్లాడుకున్నారు. బలం కలవాడు గనుక అన్నయ్యన సుందుడే గెలిచాడు. అయితే సుందుడికి పవిత్ర తీర్థం ఎవరిస్తారు? ఏ అర్చకుణ్ణి అయినా అడగాలి. అర్చకుడు సుందుడు వంటి నరరాక్షసుడికి పవిత్ర తీర్థం ఇవ్వనన్నాడు.
ఇది కాదు ఉపాయమని సుందుడు అర్చకుడి దగ్గర ఉన్న పవిత్ర తీర్థం కాస్త దొంగిలించి ఒక సీసాలో పోసుకున్నాడు. ఒక తట్ట నిండా తిండి సారాయి పెట్టుకున్నాడు. కాంచనగంగ శిఖరం ఎక్కడానికి ప్రయాణమైనాడు. సుందుడు గబగబా కొండ ఎక్కసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి మంచు తగిలింది. ఆ మంచు అతనెన్నడూ చూడలేదు. మంచు మీద కాలు జారుతున్నది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కింద పడి చచ్చిపోయేటట్టుగా ఉన్నది. దారిపక్క అగాధం. ఆ కంగారులో అతని భుజం మీద ఉన్న భోజనం అంతటా కాస్త కింద పడిపోయింది. చేతిలో పవిత్రోదకం సీసా మాత్రం ఉంది. ఒక గంట ఎక్కేసరికల్లా అతనికి అమిత దాహమయ్యింది. సీసాలో చాలా నీరున్నది. కావలసింది 3 బొట్లే కదా అనుకుని గొంతు తడి చేసుకోవడానికి సీసా ఎత్తాడు. ఇంతలో దాహానికి చచ్చిపోతున్న ఒక కుక్క కనిపించింది. అది నాలుక బయటపెట్టి అతని కేసి దీనంగా చూసింది. సుందుడు దాన్ని ఒక్క తన్ను తన్ని కాస్త నీరు తాగి ముందుకు సాగాడు. సుందుడు మరో గంటసేపు కొండ ఎక్కాడు. కొండ వేడికి ఆవిర్లు తేలుతున్నది. కాళ్ళు మాడుతున్నాయి. మళ్ళీ దాహమైంది. అది వరకే సీసా సహం ఖాళీ అయిపోయింది. ఇక మిగిలిన దానిలో సహం తాగుదామనుకున్నాడు. ఆ కాలే రాళ్ల మీద అతనికి ఒక పసిపాప కనిపించింది. ఆ పాప దాహంతో చచ్చిపోతున్నది. కాని సుందుడు ఆ పసిపాప వంక చూడనైనా చూడకుండా తన దాహం మాత్రం తీర్చుకుని ముందుకు సాగిపోయినాడు. కొండ అంతకంతకు నిలువెక్కి ఎక్కరాకుండా ఉన్నది. కాని శిఖరం చాలా సమీపంలోకొచ్చింది. అడుగడుక్కు సేద తీర్చుకుంటూ సుందుడు ముందుకు సాగాడు. అంతలో దారికడ్డంగా ఒక ముసలాడు కనిపించాడు. వాడు చచ్చిపోతున్నట్టు కనపడ్డాడు. దాహం దాహం అని గొణిగాడు ముసలాడు. నువ్వింక బతికి ఉద్ధరించేదేమిటి అంటూ సుందుడు వాడి మీదుగా దాటుకుంటూ పైకి వెళ్ళాడు. ఆకాశమంతా అంధకారమయ్యింది. భయంకరమైన ఉరుము వినిపించింది. సుందుడు కాళ్ల కింది అగాధంలోకి కాంచనగంగ ఉరుకుతోంది. చేతిలో ఉన్న సీసా విసిరి ఆ జలపాతంలో పారేశాడు. మరుక్షణం అతని శరీరం బిగుసుకుపోయి స్పృహ తప్పింది. అతను నల్లరాయి అయిపోయి నదిలోకి దొర్లిపడ్డాడు. ఇంటి దగ్గర ఉన్న నందుడు తన పెద్దన్నైన సుందుడు తిరిగి రానందుకు చాలా దుఃఖించాడు. కాని ఉపసుందుడు చంకలు కొట్టుకున్నాడు. పవిత్ర తీర్థం దొంగిలించడం వల్ల తన అన్న బండరాయి అయిపోయి ఉంటాడని ఊహించి ఉపసుందుడు నందుడు దాచుకున్న డబ్బులు లాక్కొని అవి పెట్టి ఒక దగా అర్చకుడి దగ్గర పవిత్ర తీర్థం కొనుక్కుని తట్టలో తిండి పెట్టుకుని కొండ ఎక్కడానికి బయలుదేరాడు. ఉపసుందుడు కూడా అన్నలాగే చాలా కష్టపడుతూ కొండ ఎక్కసాగాడు. కొంత దూరం పోయినాక అతనికి ఒక పాప కనిపించి దాహమన్నది. అతను పాపకు దాహమివ్వక తానే తాగి ముందుకు సాగాడు. మరికొంత దూరం పోయినాక ఒక ముసలాడు ఎదురై దాహమన్నాడు. కాని ఉపసుందుడు ఇవ్వలేదు. ముందుకు సాగాడు. ఇంకా కొంత దూరం పోయాక దారికడ్డంగా సుందుడు కనిపించి దాహం దాహం అన్నాడు. ఓహో, నీకోసం నీరు తెచ్చాననుకున్నావా అంటూ ఉపసుందుడు అన్న మీదుగా దాటి కొండ ఎక్కాడు. ఆఖరికి ఉపసందుడి కాళ్ల కింద కాంచనగంగ జలపాతం కనిపించింది. తన చేతిలో ఉన్న నీటి సీసా అందులో విసిరివేసి తాను కూడా నల్లరాయి అయిపోయి అందులోకి ఒరిగిపోయాడు. అన్నలిద్దరూ తిరిగి రాకపోవడం చూసి నందుడు బయలుదేరాడు. అతనికి ఒక అర్చకుడు పవిత్ర తీర్థం అడగగానే ఇచ్చాడు. అన్నల్లాగే అతను కూడా తిండి తట్టలో పెట్టుకుని కొండ ఎక్కడానికి బయలుదేరాడు. పసివాడు కావటం చేత దారి అతనికి మరింత కష్టం అనిపించింది. తిండి తట్ట ఎప్పుడో పోయింది. దాహం బాధించసాగింది. చేతిలో ఉన్న పవిత్ర తీర్థం తాగుదాం అనుకుంటుండగా ఒక ముసలాడు కనిపించి దాహం దాహం అన్నాడు. చేతిలో ఉన్న సీసా ముసలాడికిస్తూ దయచేసి అంతా తాగేయకండి అన్నాడు నందుడు. కాని ముసలాడు సీసాలో చాలా భాగం తాగేసి కొద్దిగా మిగిల్చాడు. నందుడు తాను తాగడం మానేసి ముందుకు సాగాడు. అతనికి దారి వెనుకటంత కష్టంగా తోచలేదు. రాళ్ల మీద పచ్చగడ్డి కనిపించింది. ఒక గంట వెళ్ళేసరికి నందుడికి మళ్ళీ దాహమయ్యింది. సీసా ఎత్తి తాగబోయాడు. కాని ఇంతలో దారి కడ్డంగా పసిపాప కనిపించింది. దాహమని ఏడుస్తుంది. తన దాహం మరికొంతసేపు భరించడానికి నిశ్చయించుకుని నందుడు పాప నోటికి సీసా అందించాడు. పాప సీసా దాదాపు ఖాళీ చేసి కొండ దిగి పరిగెత్తసాగింది. నందుడు మరో గంటసేపు నడిచాడు. కొండ యావత్తు
మంచి పూల వాసనలు వెదజల్లుతున్నవి. మళ్ళీ నందుడికి దాహమయింది. సీసాలో 5-6 చుక్కల నీరే ఉంది. అందుచేత అతనికి తాగడానికి మనసొప్పక సీసా దించాడు. కానీ అదే సమయంలో దాహానికి చచ్చిపోతూ ఒక కుక్క కనిపించింది. వెధవ బంగారం లేకపోతే పోయే అనుకుని నందుడు చావటానికి సిద్ధంగా ఉన్న కుక్క నాలుక మీద తన సీసాలో ఉన్న పవిత్రోదకం పోశాడు. కుక్క లేచి తోకాడించుకుంటూ కొండ దిగిపోయింది. శిఖరం చేరువలోనే ఉంది కానీ అతని దగ్గర పవిత్రోదకం లేదు. అయితే నందుడికి తన కళ్ళ సమీపంలో ఒక మెట్ట కలువ కనిపించింది. దాని రేకుల మీద 3 మంచు బిందువులు కనిపించాయి. నందుడు ఆ పువ్వు కోసి దాని మీద మంచు బిందువులు కాంచనగంగలోకి విదిలించాడు. అతను తిరిగి ఇంటికి వచ్చేసరికి కాంచనగంగ ఒక పాయ చీలి బంగారు లోయ గుండా ప్రవహిస్తున్నది. ఈ నదిలో ఎండిపోయిన లోయ అంతా తడిచింది. మళ్ళీ గడ్డి మొలిచింది. తోటలు వెలిసాయి, పొలాలు పండాయి. బంగారు లోయ తిరిగి నిజంగా బంగారు లోయ అయింది. నందుడు ఆ సంపద యావత్తూ అనుభవించాడు. అడిగిన వాడికి పెట్టి రైతులను కూలీలను దయతో చూసి నందుడు తన అన్నలు సంపాదించిన అపఖ్యాతి పోగొట్టుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.